ధురేందర్ 2 మూవీ. ఈ మూవీ కోసం మాట్లాడుకోవాలనుకుంటే చాలా చాలా అంటూ చాలా అద్భుతం అనిపిస్తుంది. ఈ మూవీ చూసిన తర్వాత ఇండియాలో ఉన్న కొన్ని కుక్కలు ఉన్నాయి కదా, చాలా వరకు చాలా మురుగుతున్నాయి. అయితే ఈ మూవీ విషయానికి వస్తే ఆ మూవీలో ఉన్నది రియాలిటీ. ఎలా ఉన్నదో అలా అందరికీ చూపించరు, ఎలా అయితే ఉండాలన్నది చూపించరు. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇండియాలో ఉన్న కుక్కలకి ఎందుకు కుక్కలు ఉండకూడదు, పందులు అనాలి. ఎందుకంటే పందే కదా బురదలో ఎంత దులుపుకున్న దానికి బురదని తెలియదు అంటారు. అలా అనమాట. వీళ్ళకి తెలియదు. ఇప్పుడు ఇన్ని దేశాలు యుద్ధం చేసుకున్నా ఇండియాలో అంతా ఫ్రీగా ఉన్నారు, చాలా ఫ్రీడంగా ఉన్నారు. అయినా వీళ్ళకి అర్థం కాదు. అర్థమైన విషయం ఒకటే, ఏమనంటే మీకు తెలుసు కదా, మా పంది బ్యాచ్ ఒకటే. ఈ పంది బ్యాచ్ అనుకుని ఉంటారు. కానీ అర్థం కాని విషయం ఏంటంటే ధురేందర్ 2 అనేది ఒక సినిమాని సినిమా విధంగా చూడదు. కానీ అంతేకాని దాని గురించి కేసులు చేసుకోవడము, కొట్లాడుకోవడము ఎందుకు? తెలియనివి తెలుసుకోండి, తెలుసుకోవడంలో తప్పేం లేదు. ఈరోజు నాకు ఒక విషయం తెలియదు, ఇంకో విషయం తెలియదు, ఒక విషయం తెలియదు. సినిమాను తీసినంత దాంట్లో ఒక 80% నిజం అనేది ఉంటుంది. నిజం లేకుండా తీరు. అందులో ఒక సినిమా అనేది తీసిన దాని తర్వాత ఈ ఖాన్స్ ఎవరైతే ఫ్యామిలీ ఉందో, ఈ అమీర్ ఖాన్, రాహుల్ ఖాన్, వీళ్ళందరూ దేనికి కొన్ని సినిమాలు తీస్తారు. ఆ సినిమాలు తీస్తే మాత్రం దాంట్లో వచ్చి సెక్యులర్ చూస్తారు. అలాంటప్పుడు ఏముండదు. కానీ దీంట్లో మాత్రం భారత మాతకి జై అని అనడమే తప్పు. అంటే ధురేందర్ ఎవరి కోసం తీశారు? జనాల కోసం తీశారా? వాళ్ళొక స్టోరీ ప్రకారం తీశారు. దాని గురించి ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో వాళ్ళకి తెలుసు కాబట్టి కరెక్ట్గా మాట్లాడాలి. ఎవడెవడికైతే దాని తర్వాత కాలుతుందో వాళ్ళందరూ సైలెంట్గా ఉండండి. అయినా ఇంకోటి, కుక్కలు అనేవి మురుగుతాయి, పందులు అన్నా కూడా తింటాయి. మీరు బాత్రూమ్ అయితే తింటున్నారో మరేం తింటున్నారో తెలియదు. ఇండియాలో ఉన్న కుక్కలకు చెప్తున్నాను, పందులకు చెప్తున్నాను, ఏంటి తిండి తింటారు ఇండియాలో, తిరుగుతారు ఇండియాలో, చేసిందంతా చేస్తారు ఇండియాలో. కానీ పొగడతారేట్రా పాకిస్తాన్. మారండిరా మీరు, ఒకసారైనా మారండి. మారి కొంచెం నేర్చుకోండి. ఎంత మారకపోయినా సరే దేశం కోసం మారండి. ధర్మం ముందు కాదు అంటారు. అందుకని మీ భూమి కోసం మీరు ఫైట్ చేయడంలో తప్పు లేదు. ఒకసారైనా చెయ్యండి. ఏంటి మూవీ విషయానికి వస్తే కాదు, మీ విషయానికి వచ్చినా సరే, మీ ఫ్యామిలీ విషయానికి వచ్చినా సరే, దేశం గొప్పదనాలి. అది మూవీ అంటే మూవీయే. దానికోసం ఎందుకలా మీరు లొచ్చలా మాట్లాడతారు? దేశంలో ఉన్న చెత్తన కొడుకుల గురించి మాట్లాడుతారు.